నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు బలమైన మద్దతుదారులు రాయబారంగా ఉండాలి. లండన్లో మీట్ అండ్ గ్రీట్ లో సీఎం రేవంత్ రెడ్డి. బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిశీలన, రెంజల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష. పునరుత్పాదక విద్యుత్ వనరులను ప్రోత్సహించడం అభినందనీయం. డిచ్పల్లి మండల కేంద్రంలో వారాహి సోలార్ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మంత్రి కొండ సురేఖను తిడితే పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దీక్షలో పాల్గొన్న ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. కొంపల్లి అసిఫిషియస్ కన్వెన్షన్ లో కేసీఆర్ బావమర్ది జోగినిపల్లి శ్రీనివాసరావు ద్వాదశ దినకర్మ. మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి ఆచరే నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్ విక్టర్. కార్పొరేటర్లతో కుమ్మక్కాయ్ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేదలకు సబ్సిడీ ఎత్తివేయాలని కుట్రకు ప్రభుత్వం తెరలేపుతుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా జూకల్ మండలంలో కాలోస్ ప్రాజెక్టు వరద వచ్చి చేరుతుండటంతో గేటును ఎత్తిన అధికారులు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో వైభవంగా ముగిసిన తీజ్ పండుగ వేడుకలు. ఆకట్టుకున్న యువతీ యువకుల సాంప్రదాయ నృత్యాలు. మొస్రా మండలం గోవూర్ గ్రామంలో చిరుత సంచారం. అటవీశాఖ అధికారుల సమాచారం అందించిన గ్రామస్తులు చిరుత ఆనవాళ్లున్నాయని అధికారులు స్పష్టం. శబరిమల కొత్త తీర్థకులం భస్మకులం ప్రణాళిక. వాస్తు నిపుణుడిచే స్థలాన్ని ఖరారు చేసిన ట్రావెన్స్కోర్ బోర్డు. తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు బలమైన మద్దతుదారులు రాయబారులుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులు, ఇండియన్ తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులతో ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్లోని ప్రముఖ తాజ్ హోటళ్లలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్ఆర్ఐ కన్వీనర్, ఇండియన్ కమ్యూనిటీ నాయకుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూకేలోని తెలుగు కమ్యూనిటీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రవాస తెలంగాణ సమాజంతో ప్రభుత్వం అనుసంధానం, భవిష్యత్తు కార్యాచరణ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవాసులతో ముఖాముఖిగా చర్చించారు. రాష్ట్ర ప్రగతికి ప్రవాసుల అనుభవం, నైపుణ్యం, పెట్టుబడులు, ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ కు ప్రవాసులు భాగస్వాములు కావాలి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ కు ప్రవాస భారతీయులు బలమైన మద్దతుదారులుగా, రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక ఆవిష్కరణల శక్తి కేంద్రంగా తెలంగాణ ఎదుగుతున్న ప్రయాణంలో ప్రవాసులు చురుకైన భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. ఎన్ఆర్ఐలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల నిపుణులతో స్వయంగా మమేకమై సీఎం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు, సూచనలు అందించాలని కోరారు. ప్రవాస తెలంగాణ సమాజం మధ్య నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సుధాకర్ గౌడ్ తెలిపారు. డిసెంబర్లో నిర్వహించనున్న తదుపరి గ్లోబల్ సమ్మిట్ బిజినెస్ మీట్ కు యూకేలోని పెట్టుబడిదారులు, నిపుణులను ఆహ్వానిస్తామని వారు వెల్లడించినట్లు చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్ఆర్ఐ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ గురించి సవివరంగా వివరించారు. అలాగే యూకే, యూరప్ కు భారత్ తో వేగవంతమైన కనెక్టివిటీ ఉన్నందున
అక్కడి ఎన్ఆర్ఏలు పెట్టుబడిదారులు నిపుణులకు అనుకూలంగా ప్రత్యేక విధి విధానాలను రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. సుధాకర్ గౌడ్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ లండన్ మీట్ అండ్ ది గ్రేట్ కార్యక్రమం ప్రవాస తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాలను రాష్ట్ర ప్రగతికి అనుసంధానం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారింది. విద్యతో పాటు నైతిక విలువలు నేర్పాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పరిసరాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. కాలేజ్ గ్రౌండ్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెట్లు, చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వర్షపు నీటిని వెంటనే తొలగించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గత 70-75 ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్, స్కూల్స్, ఎడ్యుకేషన్ ఉంటే అన్ని సాధించవచ్చు అనే ఉద్దేశంతో స్కూల్స్, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా మనకు బోధన్లో జూనియర్ కాలేజ్, ఓల్డ్ జూనియర్ కాలేజ్ 1147 స్ట్రెంత్ ఉర్దూ అండ్ స్ట్రెంత్ ఉంది. కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని సెటిల్ చేసుకుంటూ లెక్చరర్స్ నేను ఒకటే చెప్తాను, ఎక్కడైనా 1-2 వేకెన్సీస్ ఉన్నా ఫిలప్ చేసేద్దాం, ప్రైవేట్ వాళ్ళని పెట్టేద్దాం. కొండ సురేఖను తిడితే ఫైళ్లు క్లియర్ చేస్తారని సీఎం కార్యాలయం నుంచి నాకు కాల్స్ వస్తున్నాయని ఎంపీ అరవింద్ అన్నారు. మంత్రి కొండ సురేఖను తిడితే పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బ్రతిమలాడుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ స్టేట్ చీఫ్ దీక్షకు మద్దతుగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆఫర్ కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమేనా, బీజేపీ నాయకులకు కూడా ఉందా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వివాదాస్పద భూ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. రంజల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో మాజీ మంత్రి ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న వివాదాస్పద భూముల పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై రీసర్వే నిర్వహించి రెవెన్యూ సబ్ రిజిస్టర్ అధికారులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన సూచించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో కారోబార్గా విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని వెంటనే విధుల నుండి తొలగించాలన్నారు. వారి వల్ల గ్రామాల అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆయన అన్నారు. ఎవరైతే కారోబార్లను విధుల నుండి తొలగించలేదో వారిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాగే ఉపాధి హామీ సిబ్బంది మరియు అధికారులు ప్రభుత్వ పాఠశాలలతో పాటు గ్రామాల్లోని డ్రైనేజీలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఈ విధానాన్ని రెంజల్ మండలంలోని కాకుండా జిల్లా వ్యాప్తంగా అమలు అయ్యే విధంగా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ కమలాకర్, పలు శాఖల మండల స్థాయి అధికారులు మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, మాజీ జడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ జావేద్, సాయారెడ్డి, మండల నాయకులు సాయిబాబా గౌడ్, సాయగౌడ్, ఆసాని అనిల్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఎప్పుడో 54 నుంచి ఎన్ని గుంటనా 2 గుంటలు 3 గుంటలు ఉన్నాయి. ఎవరిదో 2.5 ఎకరాలు కూడా ఈ 3 గుంటలు చేయబట్టి అయిపోయింది. సర్కారు అని పడ్డది. ఇవి చిన్న చిన్న మిస్టేకులే రెక్టిఫై చేస్తలేదు. అందుకొరకే మొన్న రివ్యూ పెట్టి కన్సల్ట్ అధికారులకు హెచ్చరించడం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ వీళ్ళకి కానీ ఇటువంటి సర్కారు అని పడ్డాయి. సరే సర్కారు 3 గుంటలు ఉన్నది, 10 ఎకరాలు ఉన్నాయి. బ్యాలెన్స్ 20 acres ఆ సర్వే నెంబర్ నుండి తీసేయమని ఆర్డర్స్ వస్తున్నాయి. ఉదాహరణకి చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్ని రెక్టిఫై చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు గ్రామ పంచాయతీలలో కారోబార్ కంటే కింద కారోబార్లు ఒక్కొక్క దగ్గర 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంచుంటారు.
వాళ్ళని తీసేయమని ఆర్డర్స్ ఇచ్చినాం. అయినా కొందరు అధికారులు తీసేస్తున్నారు. తప్పనిసరిగా కొండూరు సర్పంచ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. సిరికొండ మండలం కొండూరు గ్రామ సర్పంచ్ నర్మల భాస్కర్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకలకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం సిరికొండలోని ఎంఎన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన రిసెప్షన్ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు దశల వారీగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాల్కొండ మండలం కిసాన్నాకలోని 2 స్టేజ్లలో అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలని గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ 2వ డిపో మేనేజర్ జేసీసీఎఫ్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్పంచ్ రామరాజు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొండ అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై నిజామాబాద్ వచ్చి డీఎంను కలిసి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్కు చెందిన 2 డిపోలు బస్సులతో పాటు నిర్మల్ డిపో బస్సులను ఆపాలని కోరారు. డీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. గ్రామ పంచాయతీ సభ్యులు హమీద్, చిన్నదాస్, సుమలత, శ్రీనివాస్, ఖలీద్, వాహెడ్, అక్బర్, ప్రసాద్ రావు, వీడి సభ్యులు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు. పునరుత్పాదక విద్యుత్ వనరులను ప్రోత్సహించడం అభినందనీయమని, నేటి కాలంలో సౌర విద్యుత్ తరగని ఆస్తి వంటిదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలో దేవుపల్లి సర్పంచ్ సురేష్ వీరమల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారాహి సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయ నిర్వాహకులు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులు సరికొత్త ఆలోచనలతో సౌర విద్యుత్ రంగంలో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా రాయితీపై సౌర విద్యుత్ పరికరాలను సరఫరా చేయడం మంచి కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రముఖ సంస్థలైన టాటా, అదానీ తదితర కంపెనీల సౌజన్యంతో రాయితీపై సౌర విద్యుత్ పరికరాలను అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సౌర విద్యుత్ వినియోగం పెరగడం వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. వారాహి సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్, సర్పంచ్ పురం అధ్యక్షుడు వాసు, నాయకులు పొలసాని శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, అమృతపూర్ గంగాధర్, రామచందర్ గౌడ్, శ్యామ్సన్, ధర్మా గౌడ్, సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కౌలస్నాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఒక గేటును ఎత్తివేశారు. కామారెడ్డి జిల్లా జూకల్ మండలం కౌలస్ ప్రాజెక్టులో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు గేట్లను ఎత్తివేశారు. ఏఈలు సుకుమార్, అశ్విని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఏఈ అశ్విన్ మాట్లాడుతూ దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా జూకల్ మండలంలోని కౌలస్ నాలా ప్రాజెక్టు నిండుకుండలా చేరుకుంది. ఈరోజు 11 గంటలకు ఒక గేటు ఎత్తి 510 క్యూసెక్లు మంజిరా నదిలోకి వదిలారు. ఇన్ఫ్లో 890 నీరు వచ్చి చేరుతుంది. దీనికి అందరూ రైతులు సహకరించాలని, వాగు వెంట ఎవరు వెళ్లకూడదని ఏయూ అశ్విన్ సుకుమార్ ప్రజలకు సూచనలు చేశారు. ప్రజెంట్ అయితే కౌలస్ నాలా ప్రాజెక్ట్ అప్డేట్ ఇస్తున్నాము. ప్రజెంట్ లెవెల్ అయితే 457.83 ఉంది. ఇంతకు ముందే ఒక గేట్ ఓపెన్ చేసాము. ఆల్మోస్ట్ 510 క్యూసెక్స్ వాటర్ అవుట్లో వెళ్తుంది. టోటల్గా ఇన్ఫ్లో అయితే 810 ఇన్ఫ్లో వస్తుంది. దాంట్లో మళ్ళీ కెనాల్ కూడా ఓపెన్ చేసాము. కెనాల్ నుంచి 80 క్యూసెక్స్ వెళ్తుంది అండ్ గేట్లో నుంచి 510 క్యూసెక్స్ వెళ్తుంది. సో టోటల్ కలిపి 590 క్యూసెక్స్ అవుట్లో వెళ్తుంది. ఇన్ఫ్లో మాత్రం 810 క్యూసెక్స్ ఇన్ఫ్లో మాత్రం ఉందండి. గేట్ హైట్ వచ్చేసి 0.2 మీటర్స్. 4th గేట్ ఓపెన్ చేసాం. ఒకటే గేట్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. నిజామాబాద్ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత శాఖల అధికారులకు వాటిని పంపించి నిబంధనల ప్రకారం పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి
అర్హత ఉన్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, భూ సంబంధిత సమస్యలు తదితర అంశాలపై అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్వై గిరి, సిఇఓ చందర్, డిఆర్ఓ పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని 32 మండలాల సర్పంచ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్క వ్యక్తి తానే సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడినని చెప్పుకోవడం సరైంది కాదని జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని సర్పంచ్లకు అలాగే జిల్లాలోని 32 మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక వ్యక్తి తాను జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. జిల్లాలోని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులందరి అభిప్రాయాలు సమన్వయం లేకుండా స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరైన విధానం కాదు అని ఆయన స్పష్టం చేశారు. 32 మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయాలకు గుర్తింపు లేదని తెలిపారు. మండలాల సర్పంచుల మద్దతు ఉందని ఫోరం ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని 300 మందికి పైగా సర్పంచులు ఆయనకు అండగా ఉన్నారని, ఫోరం అధ్యక్షుడిగా ఆయనకు తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం సర్పంచుల ఫోరం నిరంతరం పనిచేస్తుందని మునిపల్లి సాయిరెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాలోని సర్పంచులు, గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరులు సానుకూలంగా స్పందిస్తున్నారని ఫోరం ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల జనార్దన్, ఉపాధ్యక్షులు చింతం ఉమారాణి, సంజు, రూరల్ అధ్యక్షులు వాసు, ఇందల్వై అధ్యక్షులు సుదర్శన్, రావుట్ల అధ్యక్షులు భూమేష్, దర్పల్లి అధ్యక్షులు శ్రీను, మోపాల్ అధ్యక్షులు జలంధర్, ఇడపల్లి అధ్యక్షులు రాజు, మోపాల్ పాల్కొండ అధ్యక్షులు మోహన్, మోస్టా అధ్యక్షులు నీలిమా సాయగౌడ్, మెండోరా అధ్యక్షుడు శ్రీనివాస్తో పాటు దాదాపు 25 మంది సర్పంచులు పాల్గొన్నారు. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా లేదా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుల సమ్మతి లేకుండా ఎవరైనా స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి ప్రకటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మునిపల్లి సాయిరెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ మరియు మా మండల ఫోరం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే 3 విషయాల మీద పెట్టడం జరిగింది. ఒకటి, మా జిల్లా ఫోరం కమిటీ ఆల్రెడీ మేము 6 నెలల కిందట వేసుకోవడం జరిగింది. దాంట్లో కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు అందరు కూడా మేము మీటింగ్ పెట్టుకొని చేసుకోవడం జరిగింది. మొన్న 4 రోజుల నుంచి ఒక మోర్తాడ్ సర్పంచ్ వచ్చేసి నేను డిస్ట్రిక్ట్ ఫోరం ప్రెసిడెంట్ ఏకగ్రీవమైన చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి అది మేము జిల్లా ఫోరం అందరం తరఫున ఖండిస్తున్నాం. జలల్పూర్లో ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పర్యటించారు. సర్పంచ్ కుటుంబంతో పాటు పలు కుటుంబాలకు పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఇటీవల సర్పంచ్ వెంకటరెడ్డి తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన గణశెట్టి హరీష్ అనే యువకుడు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్, నాయకులు బాగారెడ్డి, ఉమ్మాజీ నరేష్, మోహన్, రామ్రెడ్డి, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో నూతన బైలర్లను ప్రారంభించారు. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో అన్నదాన షెడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బైలర్ను శ్రీ కేదారానంద స్వామీజీ పరిశీలించారు. అనంతరం తొలిసారిగా బైలర్ వాడకం సందర్భంగా అగ్నిదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన బైలర్ను ప్రారంభించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో శ్రీ కేదారానంద స్వామీజీ పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తున్నామని ట్రస్మా కరస్పాండెంట్ అన్నారు.
సోమవారం నిజామాబాద్ నగరంలో ట్రస్మా ఆధ్వర్యంలో కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల ఉపాధ్యాయుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపి సాయి చైతన్యకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యకు గురైన సంఘటన విద్యారంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విద్యా సంస్థలను నిర్వహిస్తూ సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా పాఠశాల నిర్వాహకురాలు ఇలాంటి దారుణ ఘటనకు గురి కావడం అత్యంత బాధాకరమని తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. పాఠశాల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని, ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం వల్ల విద్యారంగంలో పనిచేస్తున్న వారిలో భయోందోళనలకు గురి చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ట్రస్మా తరపున కొన్ని డిమాండ్లను సిపి దృష్టికి తీసుకువస్తున్నామన్నారు. ఈ ఘటన ఒక కుటుంబానికి సంబంధించిన విషాదం మాత్రమే కాదని విద్యారంగంలో పనిచేస్తున్న ప్రతి యాజమాన్యం, కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశమన్నారు. మా డిమాండ్లపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ట్రస్మా తరపున మనవి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షులు నిత్యానందం, జిల్లా సెక్రటరీ అరుణ్, జిల్లా కోశాధికారి ఉప్పల మధు, నరసింహారావు, మోహన్, జనార్దన్, పృథ్వీ, పాఠశాల శ్రీనివాస్, నాగరాజు, రమేష్, ప్రభాదేవి, కవిత, ధర్మరాజు, రమేష్, ఇతర కరస్పాండెంట్లు, ట్రస్మా పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తీర్చిదిద్దే బాధ్యత ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఒకే ఒక వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఈ వృత్తిలో నిరంతర శ్రమకు ఓర్చి ఒక ప్రైవేటు స్కూలు టీచర్లు పడే కష్టము ఎవరికి తెలియదు. ఉపాధ్యాయులు ఆశించేది కేవలం విద్యార్థుల యొక్క భవిష్యత్తు. కానీ ఆ భవిష్యత్తును తీర్చిదిద్దే సమయంలో ఎన్నో కలంపోట్లు ఎదుర్కొన్నాం ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు కత్తిపోట్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైన విద్యార్థులారా, మీకు ఒక మనవి. మేము ఏది చేసినా మీకోసమే. మీ భవిష్యత్తు బంగారుమయం కావడానికే మా ఆలోచన. మీరు సంపాదించిన సంపాదనను మేము ఆశించట్లేదు. తల్లిదండ్రులు కూడా ఒకటే. మేము టీచర్ల దగ్గరికి పంపించేస్తున్నాం, వాళ్ళదే బాధ్యత. అమ్మ భవానీ ఆయురారోగ్యాలతో చల్లగా చూడు తల్లి అని వేడుకుంటూ 9 రోజుల పాటు నియమ నిష్టలతో పూజించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారిని కొలుస్తూ నైవేద్యాలు సమర్పించారు. చివరి రోజు ఆదివారం తీజ్ వేడుకలను ఘనంగా ముగించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో తీజ్ కమిటీ ఆధ్వర్యంలో తీజ్ భోగ్ బండార కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. మహిళలు 9 రోజులు పూజించిన గోధుమ మూలకల బుట్టలకు ప్రత్యేక పూజలు జరిపి ఊరేగింపు చేశారు. పాత కలెక్టరేట్ మైదానం నుంచి ప్రారంభమైన ఊరేగింపు ఎల్లమ్మగుట్ట చౌరస్తా, దేవిరోడ్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, వినాయక్ నగర్ మీదుగా హనుమాన్ జంక్షన్ వద్ద గల సేవాలాల్ మహారాజ్ విగ్రహం వరకు సాగింది. మహిళలు తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, యువతలు మంచి భర్త రావాలని కోరుకుంటూ గోధుమల మొలకల బుట్టను తలపై పెట్టుకుని సాంప్రదాయ నృత్యాలను చేస్తూ తీజ్ వేడుకలు నిర్వహించారు. తీజ్ ఉత్సవ కమిటీ అంటే గోరేర్ सर्व समाज से डिपार्टमेंट वाल भड़ताणी निजामाबाद में 10వ सारी तो 10వ बारी तीज उत्सव कमिटी करायचा. ये तीज उत्सव कमिटी में 23 डिपार्टमेंट చదువుకున్నప్పుడు గోర్ సమాజ్ చదువుకోండి, డాక్టర్ అసోసియేషన్, యూనిఫామ్ అసోసియేషన్, టీచర్ అసోసియేషన్, ఎలక్ట్రిసిటీ అసోసియేషన్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్, ఇంజనీర్స్, వారితో పాటు ఆటో యూనియన్, హెల్త్ కేర్లో పనిచేస్తున్నటువంటి సిస్టర్సు, పిఆర్ఓసు, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలిసి శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాన్ని నిజామాబాద్లో ఘనంగా జరుపుకుంటాం. ప్రతి ఏటా ఆషాఢ, శ్రావణ మాసాల్లో నిర్వహించే ఈ వేడుకలు లంబాడి జీవన శైలిని ప్రతిబింబించే విధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు డాక్టర్ బిలోజీ నాయక్, రమేష్ తెలిపారు. తీజ్ అనేది వర్షాకాల ప్రారంభంలో శివపార్వతుల పునర్నిర్మాణాన్ని సూచించే ముఖ్యమైన గిరిజన పండుగ అని అన్నారు. మహిళలు తమ భర్తల ఆయురారోగ్యాలు, కుటుంబ శ్రేయస్సు కోసం అవివాహితులు మంచి భర్తను కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మోతీలాల్, డాక్టర్ బిలోజీ నాయక్, దీపక్, ప్రతిభ, పార్వతీదేవి, చంద్రకళ, జి సులోచనారాణి, పీరోబాయ్, దశరథ్, బన్సీలాల్, రమేష్, ఫూల్ సింగ్, తుకారాం, శివరాం, హరిసింగ్, లక్ష్మణ్, బజరంగ్ తదితరులు ఉన్నారు. तीज बराज सेन मालम से 9 दिन थी निष्ठा थी अपन इंदुरेर से गोर भाई हर एक तरीकार भाई आतानी इन जो विजयवंतम किदे सेन धन्यवाद से हर साल ये 3रो साल अपन से बलतानी कर रहे था. आवजगुण साल भी हनुज तमार समय पिसा समाजने भेड़े सारू, समाजने इकट्ठा करे सारू, एक परिचय वे सारू. हर एक डिपार्टमेंटेर लोग, हर एक राजकीय नायक रहते, कोई रहते गोर समाज, केवल गोर समाज का तो गोर समाज अपना
आज निजामाबादेमा आपण गोर धाटीन दकाळे డుంకేశ్వర్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. మొదటిసారి ప్రజావాణి కార్యక్రమంలో 9 ఫిర్యాదులు రాగా ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో 2 నుంచి 3 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని ఎంపీడీఓ బుక్యనాయక్ తెలియజేశారు. అదేవిధంగా ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయికి కాకుండా మండల స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, ఇక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకొని తమ యొక్క సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవాలని, ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉంటుందని ఎంపీడీఓ బుక్యనాయక్ తెలియజేశారు. ఈ నెల 27న నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని టీపీటీఎఫ్ పిలుపునిచ్చింది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్ వద్ద చేపట్టబోయే మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టీపీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వెనిగల సురేష్, ప్రధాన కార్యదర్శి బుడారి అరవింద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా నాయకులు మాట్లాడుతూ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని మండలాల నుండి ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని రుద్రూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గాన్ల మధు డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని రుద్రూర్ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు వస్తున్నాయని సోమవారం మండల పరిషత్ కార్యాలయం ప్రజావాణిలో బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు గోవూర్ గ్రామంలో చిరుత సంచరిస్తూ గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు తెలపడంతో వారు స్పందించారు. మొస్రా మండలం గోవూర్ గ్రామంలోని సోమవారం చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగానే ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక్కడ కనిపించిన అడుగుల గుర్తులు చిరుతవేనని అధికారులు నిర్ధారించారు. దీంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ అధికారులు సూచించారు. గోవూర్ గ్రామ సర్పంచ్ రవి మాట్లాడుతూ గోవూర్ గ్రామ ప్రజలు అడవి ప్రాంతంలో ఉన్న పొలం దగ్గరికి ఒంటరిగా ఎవరు కూడా వెళ్లొద్దని తెలియజేశారు. చిరుత తిరుగుతున్న సందర్భంగా ఒంటరిగా ఉండకూడదని పేర్కొన్నారు. బాన్స్వాడలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. బాన్స్వాడ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కోనల గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్న 15,000 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడంతో 40 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక చదువులను మధ్యలో ఆపేయడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చూడాలని, లేనిచో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లను విడుదల చేసే వరకు విద్యార్థులచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు చీదురు సాయిలు, బీజేపీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, బీజేపీ కౌన్సిలర్ గజ్జల మహేష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సివిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సరైన బోధన అందడం లేదని ఆందోళన చేపట్టారు. కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గత ఏడాది కాలంగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని విద్యార్థులు ఆరోపించారు. సివిక్స్, జువాలజీకి వెంటనే అధ్యాపకులను నియమించి రెగ్యులర్గా అర్థమయ్యేలా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సరైన బోధన లేకపోవడంతో సివిక్స్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అధ్యాపకులను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. వేల్పూర్ మండలం మోతే గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం అందించిన కొత్త కంప్యూటర్స్ను సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి ప్రారంభించారు. మోతే సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి, హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మోతే ప్రాథమిక పాఠశాలకు 4 కంప్యూటర్లను అందించడం జరిగిందని, వీటిని ఈరోజు సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా కంప్యూటర్ విద్యాబోధన అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోతే పాఠశాలకు 4 కంప్యూటర్లు రావడం జరిగిందని, వీటిని ఉపయోగించి విద్యార్థులకు కంప్యూటర్, డిజిటల్ క్లాస్లో బోధన అందించడం జరుగుతుందని అన్నారు. మోతే ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం అత్యధికంగా అడ్మిషన్లు రావడం జరిగిందని, ప్రస్తుతం 184 మంది విద్యార్థులతో ప్రాథమిక పాఠశాలలు నడపడం జరుగుతుందని అన్నారు. ఇటీ కార్యక్రమంలో సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి, హెడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ, విద్యా కమిటీ మెంబర్స్ దమ్మాయి గంగారెడ్డి, రాచర్ల ప్రవీణ్, అరవింద్, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. దొంగచాటుగా అఫిడవిట్లు తెచ్చుకొని 300 కాపుకుల ధృవీకరణ పత్రాలు పొందిన వారిని శిక్షించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
మున్నూరు కాపు నాయకులు మాట్లాడుతూ ఇతర కులస్తులు దొంగచాటుగా అఫిడవిట్లు తీసుకొని వచ్చి మున్నూరు కాపు కులస్తులుగా కుల ధృవీకరణ పత్రాలు పొందారు. కేవలం అఫిడవిట్ ద్వారా కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చినా సస్పెండ్ చేయాలని సమగ్రంగా విచారణ జరిపి మున్నూరు కాపు కులానికి చెందిన వారికి మాత్రమే మున్నూరు కాపు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ సమస్య పరిష్కరించకపోతే ధర్నాలు చేస్తామని బోధన్ రైతులు హెచ్చరించారు. యూరియా యాప్లో సాంకేతిక సమస్య కారణంగా యూరియా బుకింగ్ చేసుకోలేకపోతున్నామని బోధన్ పట్టణంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం బోధన్ ఆర్డీఓ విజయ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. యాప్లో సాంకేతిక సమస్యల వలన యూరియా పొందలేకపోతున్నామని తెలిపారు. సమస్యను పరిష్కరించే వరకు మాన్యువల్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని వారు కోరారు. లేదంటే రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. నిజామాబాద్ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 65 ఫిర్యాదులు అందాయి. ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సంబంధిత శాఖల అధికారులకు వాటిని పంపించి నిబంధనల ప్రకారం పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి అర్హత ఉన్న సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, భూ సంబంధిత సమస్యలు తదితర అంశాలపై అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్వై గిరి, సిఇఓ చందర్, డిఆర్ఓ పాండు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. మొక్కల వేర్లను బలంగా అభివృద్ధి చేసి కణ విభజనను ప్రోత్సహించి కణాల అభివృద్ధి ద్వారా మొక్కను దృఢంగా పెరగేలా చేస్తుంది. ఫలితం పుష్కలమైన పెరుగుదల, నాణ్యమైన దిగుబడి, రైతుకు పూర్తి సంతృప్తి. పంటలో నిజమైన కావాలంటే గంగోత్రి భూమాక్ సింగ్. వెల్కమ్ బ్యాక్. ఎన్ఆర్ఐ సంక్షేమానికి ఫిలిమ్స్ మెడల్ను తెలంగాణలో అమలు చేస్తామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రవాసులు, వలస కార్మికుల సంక్షేమానికి మరింత పటిష్టమైన విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఫిలిమ్స్ ప్రభుత్వం తమ దేశ పౌరుల కోసం అమలు చేసిన వలస సంక్షేమ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలోనూ అనుసరించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందే పీసీసీ అధ్యక్షుడు నేతృత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావడంతో పాటు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు భూపత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేసిందని, రిటైర్ ఐఎఫ్ఎస్ అధికారి వినోద్ కుమార్ చైర్మన్ గా, మంద భీమ్రెడ్డి వైస్ చైర్మన్ గా, విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు తాను మరో 11 మంది నిపుణులతో కమిటీ పనిచేస్తుందని వివరించారు. ఎన్ఆర్ఐ సంక్షేమానికి అవసరమైన చర్యలపై అధ్యయనం చేసేందుకు గత మే నెలలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన కమిటీ ఆగస్టు 17 నుంచి 21 వరకు ఫిలిమ్స్లో పర్యటించిందన్నారు. ఫిలిమ్స్కు గల్ఫ్ దేశాలతో సంబంధం ఏమిటని కొందరు ప్రశ్నించినప్పటికీ ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇతర దేశాలకు వలస వెళ్తున్నందున వారి సంక్షేమం కోసం ఫిలిమ్స్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలను పరిశీలించడమే పర్యటన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఫిలిమ్స్లో స్కిల్డ్, నాన్ స్కిల్డ్ రంగాల్లో పెద్ద సంఖ్యలో వలసదారులు ఉన్నారని, 1990 నుంచే అక్కడ వలస కార్మికుల కోసం సమగ్ర చట్టాలు, విధానాలు అమలు ఉన్నాయని తెలిపారు. పర్యటనలో ఉన్నతాధికారులు, భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు, ఫిలిమ్స్ లేబర్ మైగ్రేషన్ సెంటర్ ఫర్ మైగ్రేట్ బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్, BWI గ్లోబల్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. ఫిలిమ్స్ మోడళ్లలో విదేశాలకు వెళ్లే వారికి 3 దశల్లో రక్షణ కల్పిస్తున్నారని ఎమ్మెల్యే సూచించారు. మొదటగా విదేశాలకు వెళ్లే ముందు ఫ్రీ మైగ్రేషన్, ఫ్రీ డిపార్చర్ శిక్షణ ఇచ్చి అవసరమైన నైపుణ్యాలు, అవగాహన కల్పిస్తారని చెప్పారు. రెండో దశలో విదేశాల్లోని సంబంధిత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని వేతనాలు, రవాణా, ఇతర ప్రయోజనాలపై రక్షణ కల్పిస్తారని తెలిపారు. మూడో దశలో వివిధ దేశాల్లో ఎన్ఆర్ఐ సేళ్లను ఏర్పాటు చేసి వలసదారులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరిస్తారని వివరించారు. ఏజెన్సీస్ ద్వారానే వీళ్ళు జాబ్స్ తీసుకోవాలి బయట. సో గవర్నమెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రైవేట్ అండర్స్టాండింగ్ ఉంటుంది వేరే దేశంలో. సో ఈ 2 అండర్స్టాండింగ్లో ఏంటంటే అక్రిడేషన్ ఉన్న దాంట్లోనే మనం పోయి చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ చేసిన తర్వాతనే మనము శాలరీ మీద బార్గెన్ చేయొచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో చేసిన తర్వాత అక్కడ కూడా ఏంటంటే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి ఏది కంపెనీతో. అగ్రిమెంట్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉందంటే అంటే వాళ్ళు ఎన్ని రోజులు జాబ్ ఇస్తారు, ఈ జాబ్ అనే రోల్ ఏంది, ఆ కంపెనీ పేరేంది, తర్వాత ఆ కంపెనీ ఎన్ని రోజులు ఉద్యోగం ఇస్తుంది, శాలరీ ఎంత ఇస్తుంది, ఆ శాలరీ కూడా
లోకల్గా ఉన్న వాళ్ళకంటే తక్కువ ఇవ్వకూడదు. లోకల్గా ఎవరైతే ఉంటారో ఇప్పుడు కువైట్ ఉంది, కువైట్లో లోకల్ వర్కర్కి ఎంత ఉంటే అంతకంటే తక్కువ ఇవ్వదని కండిషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో 2 ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పెద్ద హాస్పిటల్ షిఫ్ట్ చేయడం మెడికల్ ఎవాక్యుయేషన్ అంటుంది దాన్ని, లేదంటే మెడికల్ రీపాట్రికేషన్ అంటే సొంత దేశానికి పంపించడం. శబరిమల కొత్త తీర్థంకులం భస్మకులం ప్రణాళిక వాస్తు నిపుణుడిచే స్థలాన్ని ఖరారు చేసినట్లు ట్రావెన్స్కోర్ బోర్డు తెలిపింది. సాంప్రదాయ వాస్తు సూత్రాలకు అనుగుణంగా శబరిమలలో ప్రతిపాదిత తీర్థకులం పవిత్ర ఆలయ చెరువు స్థలాన్ని ఖరారు చేశారు. ప్రఖ్యాత వాస్తు విద్యా నిపుణుడు కనిపయ్యర్ కృష్ణన్ నంబూతి రిఫాత్ ఈ స్థలాన్ని గుర్తించారు. స్థల ఎంపిక ప్రక్రియకు ట్రావెన్స్కోర్ దేవస్థానం బోర్డు టీడీపీ అధ్యక్షుడు కె జయకుమార్, టీడీపీ చీఫ్ ఇంజనీర్ రంజిత్ కె శేఖర్ మరియు టీడీపీ సభ్యుడు అరుణ్మోల్, వాస్తు విద్యా గురుకులం ఉపాధ్యాయుడు ఏవి శివన్ హాజరయ్యారు. ఈ ప్రతిపాదనకు మూలాలు 2014 నాటి దేవ ప్రశ్నంలో ఉన్నాయి. ఆ దేవ ప్రశ్నంలో కొత్త ఆలయ చెరువు తవ్వకానికి అనుమతి ఇచ్చినప్పటికీ దానికి భస్మకులం అని పేరు పెట్టవద్దని సిఫారసు చేసిందని సమాచారం. ఈ సిఫారసును అనుసరించి ప్రతిపాదిత చెరువుకు తీర్థకులం అని పేరు పెట్టాలని టీడీపీ నిర్ణయించింది. చారిత్రక అసలైన భస్మకులం ఆలయానికి వాయవ్య దిశలో ఉండేది. కారణాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ తర్వాత దానిని మూసివేశారు. పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు అనుగుణంగా సన్నిధానం ప్రాంతాన్ని విస్తరించే సమయంలో దానిని పూడ్చివేశారు. తదనంతరం దానిని ప్రస్తుత ప్రదేశంలో కొత్త భస్మకులాన్ని నిర్మించారు. 2018 దేవ ప్రశ్నం ప్రకారం అయ్యప్ప స్వామి అసలైన భస్మకులాన్ని దానిని అసలు ప్రదేశంలో పునరుద్ధరించాలని కోరుకున్నట్లు సమాచారం. ప్రతిపాదిత తీర్థకులం భస్మకులం యొక్క అసలు స్థలంలో నిర్మించబడడం లేదు మరియు దాని స్థానాన్ని భర్తీ చేసే ఉద్దేశం కూడా లేదు. దానికి బదులుగా శబరిమల యొక్క సాంప్రదాయ వాస్తు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గౌరవిస్తూ ప్రస్తుత ఆలయ నిర్మాణం వాస్తు సూత్రాలకు అనుగుణంగా దీని స్థానాన్ని నిర్ధారించి యాత్రికుల సౌకర్యాలను మెరుగుపరచడానికి దీనిని ఒక కొత్త సదుపాయంగా ప్రణాళిక చేయబడిందన్నారు. నిజామాబాద్ నగరంలో డ్రైనేజీ పారిశుద్ధ్యం, దోమల నివారణ, రోడ్ల మరమ్మతులు, వీధి కుక్కల నియంత్రణ, ఇతర పౌర సమస్యలు పరిష్కరించాలని నగర కమిటీ ప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పౌర పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని నగర కమిటీ పెద్దలు కె రామ్మోహన్ రావు సత్యానంద్ అన్నారు. నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై దుమ్ము ధూళి లేచి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు ఆటంకం కలుగుతుందన్నారు. మురుగు కాల్వలు పూడిక చెత్తతో నిండిపోయాయి. క్రమం తప్పకుండా పూడిక తీత పనులు జరగడం లేదు. రోడ్లు, ఖాళీ స్థలాల్లో మురుగు నీరు నిలిచిపోతుందన్నారు. నిలిచిపోయిన నీరు కారణంగా దోమల బెడద విపరీతంగా పెరిగింది. తాత్కాలికంగా ఫాగింగ్ చేయడం సరిపోదు. శాస్త్రీయమైన నిరంతర దోమల నివారణ చర్యలు, యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టాలన్నారు. అన్ని వార్డులలో వీధి కుక్కల సంఖ్య ప్రమాదకరంగా పెరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు భయపడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో కుటుంబ నియంత్రణ, యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం గురించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఇంటర్నల్ రోడ్లు ఏవైతే ఉన్నాయో గల్లీల్లో అవి మరీ అధ్వానంగా తయారైంది. ఈ వర్షాకాలం మూలంగా ఇంకా మొత్తం గుంతలమయం అయిపోయింది. అదేవిధంగా ఏదైతే దోమల బెడద, ఈ వర్షాకాలంలో దోమల బెడద ఇంకా ఎక్కువైంది. నంది అవార్డు గ్రహీత మూర్తి గురుస్వామిని ఘనంగా సన్మానించారు. మహాశాస్త్ర సేవా సంఘం వారిచే హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఇవ్వబడిన నంది అవార్డు గ్రహీత అయిన నిర్మల్ జిల్లా కేంద్రం మల్లన్నగుట్ట హరిహర క్షేత్ర ఆలయ గురుస్వామి మూర్తి గురుస్వామికి హరిహర క్షేత్ర ఆలయ ధర్మకర్తలు అల్లోల మురళీధర్ రెడ్డి శాల్వాతో సత్కరించి పూల బొక్కను అందించారు. ఆలయ పూజారులు సదాశివ్, పూజారి సుధాకర్ శర్మ, శుక్ల త్రిపాఠి ఆశీర్వదించారు. ఈ అభినందన కార్యక్రమంలో పాకాల ఫౌండేషన్ చైర్మన్ పాకాల రామచందర్, ఎల్ రాజేశ్వర్ రెడ్డి, డి రాజేశ్వర్, గోవర్ధన్ రెడ్డి, పి నరేష్ తదితరులు ఉన్నారు. సిపిఎం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అనారోగ్యంతో ఈరోజు ఉదయం నిమ్స్ హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భంగా ఆయన మరణానికి సంతాపంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు జెండాదించి అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సమావేశంలో ఆయన మాట్లాడుతూ సారంపల్లి మల్లారెడ్డి ప్రాథమిక విద్యనే చదివినప్పటికీ వ్యవసాయ రంగంలో, నీటిపారుదల రంగంలో
రంగంలో అశేషమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఆయా నదులు, సముద్ర జలాలు, భూగర్భ జలాలపై సంపూర్ణ అవగాహనతో రైతాంగం కావాల్సిన నీటిపారుదల అంశంపైన సంపూర్ణ విషయాలను వివరించేవారని, వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల రంగంపైన అనేక పుస్తకాలు రాశారని, ఆయన ఒక ఇంజనీర్ లాగా సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వెంకటరాములతో పాటు రామ్మోహన్ రావు, సురేష్, అనిత, నర్సింహులు తదితరులు మాట్లాడారు. ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సిరపలింగం అమరవీళ్ల గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విఘ్నేష్, అనసూయమ్మ, అబ్దుల్ పాల్గొని సంతాపాన్ని వ్యక్తం చేశారు. జీవో 97 రద్దు చేసి ఎస్బీటెట్ యథావిధిగా కొనసాగించాలని యూఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ట్రైనీ ఐఏఎస్ సురేష్కి పాలిటెక్నిక్ విద్యను ఐటీఐలతో అనుసంధానం చేసే జీవో 97ను రద్దు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నగర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులని విద్యారంగాన్ని విస్మరిస్తూ విద్యార్థులకు నష్టం చేకూర్చేలాగా విధానాలను రూపొందిస్తున్నది అంటూనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే శక్తి పాలసీతో అనుసంధానం చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ జీవోను రద్దు చేసి ఎస్బీటెట్ యథావిధిగా నడుపుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అప్డేట్ చేసి ఇంజనీరింగ్ కళాశాలను నడపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు విశాల్, ప్రమోద్, శివ మరియు పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు. కొన్ని సంక్షిప్త వార్తలని చూద్దాం. జక్రన్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 8 మంది వినతులు సమర్పించారని ఎంపీడీఓ తెలిపారు. విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రాత్రి వర్షంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించారు. హైదరాబాద్లో ఎంపీ నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థం కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని కిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమర్ది దివంగత జోగినిపల్లి శ్రీనివాసరావు ద్వాదశ దిన కర్మ కార్యక్రమంలో కేసీఆర్తో కలిసి అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా పాల్గొన్నారు. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ సీఎం కేసీఆర్ బావమర్ది జోగినిపల్లి శ్రీనివాసరావు ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని ఎంపీ అరవింద్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు కమర్షియల్ ట్యాక్స్ అధికారితో పాటు సీనియర్ అసిస్టెంట్ రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీపీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఇన్కమ్ ట్యాక్స్ను తగ్గిస్తామని చెప్పి డీసీటీఓ గోదావరి సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ ₹1,00,000 డిమాండ్ చేశారు. తర్వాత 50,000కు కుదుర్చుకున్నారు. కానీ లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యాపారి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. ఈరోజు ఆఫీస్లో 50,000 లంచం తీసుకుంటుండగా అనీషా అధికారులు వేటు వేసి పట్టుకున్నారు. వీరిని కరీంనగర్లోని ఏసీపీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులు బలమైన మద్దతుదారులు రాయబారంగా ఉండాలి. లండన్లో మీట్ అండ్ గ్రీట్లో సీఎం రేవంత్ రెడ్డి. బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిశీలన, రెంజల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష. పునరుత్పాదక విద్యుత్ వనరులను ప్రోత్సహించడం అభినందనీయం. డిచ్పల్లి మండల కేంద్రంలో వారాహి సోలార్ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మంత్రి కొండ సురేఖను తిడితే పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దీక్షలో పాల్గొన్న ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్.
కొంపల్లి అసిఫిషియస్ కన్వెన్షన్లో కేసీఆర్ బావమర్ది జోగినిపల్లి శ్రీనివాసరావు ద్వాదశ దినకర్మ. మాజీ సీఎం కేసీఆర్తో కలిసి ఆచరే నివాళులర్పించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు స్వీకరించిన అదనపు కలెక్టర్ విక్టర్. కార్పొరేటర్లతో కుమ్మక్కాయ్ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేదలకు సబ్సిడీ ఎత్తివేయాలని కుట్రకు ప్రభుత్వం తెరలేపుతుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కామారెడ్డి జిల్లా చూకల్ మండలంలో కాలోస్ ప్రాజెక్టు వరద వచ్చి చేరుతుండటంతో గేటును ఎత్తిన అధికారులు. నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో వైభవంగా ముగిసిన తీజ్ పండుగ వేడుకలు. ఆకట్టుకున్న యువతీ యువకుల సాంప్రదాయ నృత్యాలు. మొస్రా మండలం గోవూర్ గ్రామంలో చిరుత సంచారం. అటవీశాఖ అధికారుల సమాచారం అందించిన గ్రామస్తులు చిరుత ఆనవాళ్లున్నాయని అధికారులు స్పష్టం. శబరిమల కొత్త తీర్థకులం భస్మకులం ప్రణాళిక. వాస్తు నిపుణుడిచే స్థలాన్ని ఖరారు చేసిన ట్రావెన్స్కోర్ బోర్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.